ప్రభునందు ప్రియ సహోదర సహోదరులందరికీ ఈ ఉదయకాలమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నా ప్రేమవందనాలు తెలియజేస్తున్నాను. చేరి వచ్చిన సహోదరులు, పెద్దలు, సేవకులు, పరిచారకులు, సహోదరులు అందరికీ మరి ముఖ్యంగా ఈ జూమ్ ను నడిపిస్తున్నటువంటి మన ప్రియులు బర్నబాస్ గారికి ప్రేమవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, ఈ ఉదయకాలం 4579వ రోజు మనకు ఆశీర్వాదకరంగా దేవునికరంగా దేవుని గుడిచారు. ప్రతి ఉదయం ఇలాగున ప్రభు సన్నిధిలో, ప్రభు పాద సన్నిధిలో చేరి వచ్చి దేవుని వాక్యాన్ని వివరంగా లోతుగా ధ్యానించడానికి దేవుడు కృప చూపిస్తున్నారు. అనేక మంది దైవ సేవకులు, వాక్యోపదేశకులు చక్కని సందేశాలు అందించి ధారావాహికగా కొందరు వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు. మనము చక్కగా నోట్ చేసుకుని మన జీవితాలు అన్వయించుకుని జీవించాలి. అలాగే దేవుడు మనల్ని నడిపించుగాక. ఈరోజు మార్నింగ్ కాన్ఫరెన్స్ ను ప్రారంభించుకున్నాం. ప్రియులు బ్రదర్ శివయ్య గారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. బ్రదర్ శివయ్య. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీకు స్తోత్రములు నాయన. మా జీవితంలో మరొక దినం ఇచ్చావు, మరొక తరుణం ఇచ్చావు, మరొక సమయం ఇచ్చావు, మరొక ఆవశ్యను పొడిగించావు. ఎవరికి లేని సమయం మాకు ఇచ్చినందుకే నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం దేవా. మీరు గొప్ప దేవుడవు తండ్రి, గొప్ప రాజు దేవా, నీకు స్తోత్రాలు. లోకరక్షకుడా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. అవును నా ప్రభువా, 4579 రోజులు మమ్మలను కాసి కంచి వేశావు. చేరివట్టిన బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నా దేవానికి స్తోత్రములు నాయన. ఎంత గొప్ప దేవుడవు తండ్రి, నీ మేలు చేశావు స్వామి. అన్నిటికాటికి ప్రాముఖ్యమైనదయ్యా, మా కొరకు ప్రాణం పెట్టావు, మా కొరకు సమాధి చేయబడ్డావు, మా కొరకు తిరిగి లేచావు. మా కొరకు రానైన దేవానికి స్తుతులు, స్తోత్రములు చెల్లించి ఈ కూడికంతట్లో ఆది అంతము మీరే నడిపించమని ప్రభువైన యేసు నామములో ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు బ్రదర్. వందనాలు. బ్రదర్ శివయ్య గారికి ప్రేమ వందనాలు. మరి ప్రియులారా, ఇప్పుడు మనం పాట విందాం. సదాకాలము నీతో నేను జీవించెదము యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా, నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా, ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా, ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా, యేసయ్యా, 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 యేసయ్యా,
యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించదను యేసయ్యా. ప్రియులరా, ఈరోజు ఇద్దరు పాటలు పాడి దేవుని నామాన్ని మహింపరిచారు. అందుకు దేవునికి స్తోత్రం. మరి వారి ఇరువురికి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. బ్రదర్ బన్బాస్ గారు, బ్రదర్ రవిజోయల్ గారికి ప్రేమ వందనాలు. ఇప్పుడు మనము వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నాం. దైవజనులు బ్రదర్ పాలూరి జోసఫ్ జాన్సన్ గారు ప్యూన్ నుండి మనకు వాక్యం అందిస్తారు. మైకేల్ గారు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. కృపా సత్య సంపన్నుడైన మా పరలోక తండ్రి, మహాపరిశుద్ధుడమైన మా దేవ, మహోన్నతుడా, మహాగణుడా, మీకు వేలాది వేల స్తుతి స్తోత్రాలు తండ్రి. ఆది ఉన్న దేవుడు, సృష్టికర్త ఉన్న దేవుడు, వెలుగైన దేవుడు, జీవమైన దేవుడు తండ్రి, మీ స్తోత్రాలు. మీ ప్రియ కుమారుడు మా ప్రభువు యేసుక్రీస్తుడు మాకిచ్చిన గొప్ప రక్షణ బట్టి మీ స్తోత్రాలు. రక్షించిన నాటుండి నేటి వరకు మేము సజీవిస్తూ కూడా ఉన్నామంటే కృపేదేవా. ప్రతినిత్యము ఎక్కువ జామునే తండ్రి 5 గంటలకల్లా దేవా ఈ రీతిగా ఈ జీవం గల మాటలు అందిస్తుండగా తండ్రి నిన్ను మేలు పొందుటకు చూపిస్తున్నాం, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రోజు గాను తండ్రి మాకు అందించబోయే మీ దాసుని మీరు ఆత్మపూర్ణులుగా చేయండి. మీరే మాతో మాట్లాడండి తండ్రి. మీ మాటలు సత్యమైన మాటలు, నిత్యమైన మాటలు, జీవము గల మాటలే ఉండగా అటు మాటలు మేము నిన్ను మేలు చూపించమని ఈ రోజంతట్లో కూడా మీ కాపుదలతోడు బతుకుంచమని మా జీవాధిపతి, మా రక్షకుడు, మా విమోచకుడు యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 వందనాలు బ్రదర్ మైకేల్ గారికి ప్రేమ వందనాలు వందనాలు. తెలియజేస్తున్నాను. అన్నా బ్రదర్ ఆదినారాయణ గారు ప్రార్థన చేస్తారు. లోపల దయాళుడా, పరిశుద్ధుడా, పూజ్యునుడా, ప్రేమమయుడా, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటున్న దేవ, మారణ మాట తప్ప స్వామి వందనములు చెల్లిస్తున్నాం. మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి మార్నింగ్ కాన్ఫరెన్స్ లో మేమందరం ఏక మనస్సుతో, ఏక ఆత్మతో, ఏక కుటుంబీకులుగా మీ పాదాల చెంతకు చేరి అబ్బా తండ్రి నాయనను పూజించుకోవడానికి, మీ నామాన్ని కీర్తించడానికి, మిమ్మల్ని గణపరచడానికి ఇంతవరకు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలైన స్తోత్రాలు చెల్లిస్తున్నాము స్వామి. తానుసరంగా నడిపించుకొని మీ నామానికే మహిమ తెచ్చుకుంటారని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తూ, ఇంకా ఈ గుంపులో ఎవరైనా రక్షణ పొందిన వారు ఉన్నట్లయితే రక్షణ పొందినట్లు సహాయం తెచ్చింది. రక్షింపబడిన వారు ఉజ్జీవం పొందినట్లు మీ కృపను, మెండైన కృపను మా పట్ల కుమ్మరింపజేయమని మా ప్రాణ ప్రియుడు, రక్షకుడు, విమోచకుడైన యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీన మనస్సు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. బ్రదర్ ఆదినారాయణ గారికి కూడా ప్రేమ వందనాలు. వాక్యం కొరకు ప్రార్థన చేశారు. మన మధ్య పి జాన్సన్ గారు పూనా, మహారాష్ట్రలోని పూనాలో నుంచి పి జాన్సన్ గారు ఇంగ్లీష్ లో వాక్యం అందిస్తారు. హైదరాబాద్ నుంచి రూఫస్ గారు మనం ట్రాన్స్లేట్ చేస్తారు. Okay, thank you so much. Greetings to you all in the blessed name of Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. It's wonderful privilege once again to be upon this platform to share the word. మీతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి ఈ యొక్క జూమ్ వేదిక పైన ఉండడానికి నేను సంతోషపడుతున్నాను. And I thank Lord for helping us, me and Brother Rufus, to come in this manner to serve you all saints. ఇక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులందరికీ పరిచర్య చేయడానికి నన్ను అలాగే బ్రదర్ రూపస్ ని ఈ యొక్క సమయంలో కలిపినందుకు నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. In our previous session, as we were studying from the epistle written to Philippians, మనము గత వారం నుంచి ధ్యానిస్తున్న విధంగా ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో నుంచి మన యొక్క ధ్యానాలు ఉంటున్నాయి. and we have come up to verse 6, where we were studying that
God is working in us. మనము 6వ వచనంలో గమనించాం. విచ్ చాప్టర్ బ్రదర్? Chapter 1, verse ఫస్ట్ 3. ఆ దేవుడు మనలో ఏ విధంగా తన యొక్క కార్యాన్ని కొనసాగిస్తున్నాడో అది మనం చూసాం 6వ వచనంలో. There were two fundamental things behind God's work in us. మనలో దేవుడు చేసేటువంటి కార్యాలలో 2 విషయాలైనటువంటి మూలాంశాలు ఉన్నాయి అందులో. First, He is working in us through the covenant which is established by the sacrifice of our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో చేసినటువంటి ఆ యొక్క బలియాగం ద్వారా చేసినటువంటి నిబంధన ద్వారా ఆయన మనలో ఈ యొక్క సత్క్రియలను మనలో ఆయన కొనసాగిస్తున్నాడు. And second, He is providing us His energy to do the work. అదే విధంగా ఈ యొక్క పనిని మనం కొనసాగించడానికి కావాల్సినటువంటి సామర్థ్యాన్ని కూడా ప్రభువే దయచేస్తున్నాడు. Now, in all this, we were looking at the fact that Philippians were in fellowship with Paul all the time. మనము ఫిలిప్పీ సంఘాన్ని గురించి చూస్తే వారందరూ కూడా ఎప్పుడు దేవునిలో కొనసాగే వారంగా ఉన్నట్టుగా మనం గమనిస్తాం. And they were in fellowship with Paul in the work of gospel. క్రీస్తు యొక్క సువార్త విషయంలో పౌలుతో కూడా పనిచేసిన వారుగా, సహవాసం చేసిన వారుగా మనం గమనిస్తాం. Now, as we continue to read from verse 7 onwards, మనము 7వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్తే, from verse 7 to verse 11, we see the care for saints in the heart of Paul. 7వ వచనం నుంచి 11వ వచనంకి మనం గమనిస్తే పౌలు పరిశుద్ధులలో కలిగినటువంటి చింతన గురించి, జాగ్రత్తను గురించి మనం చూస్తాం. This is a very beautiful passage helping us to understand how we should be taking care of our fellow brothers and sisters in the assembly. మన యొక్క స్థానిక సంఘాలలో మన యొక్క తోటి సహోదరుల మనకున్నటువంటి ఆ యొక్క చింత, జాగ్రత్త, వారిని గురించినటువంటి అవగాహన, ఇవన్నీ మనం కలిగి ఉండటానికి ఈ యొక్క వచనాలు మనకెంతో దోహదపడతాయి. Let us read from verse 7 to verse 11. 7వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుకుందాం. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు గనుక నేను మిమ్మును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని గూర్చి ఇలాగ భావించుట నాకు ధర్మమే. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైనటువంటి అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రములు కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకున్న వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను. బ్రదర్ మ్యూట్ లో ఉన్నారు బ్రదర్. Sorry, brother. Sorry. May Lord add blessing to the portion that is read for us. మనం చదవబడినటువంటి వాక్య భాగాన్ని ప్రభు దేవుడు దీవించును గాక. Now here we see that Paul is saying, it is good for me to remember you in this manner. నేను ఈ విధంగా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటం అది నాకెంతో శ్రేయస్కరమైనటువంటి మాట పౌలు పలుకుతున్నాడు. How wonderful it is to remember our fellow believers. మన యొక్క తోటి విశ్వాసుల్ని మనము అప్పుడప్పుడు చాలా జ్ఞాపకం చేసుకోవడం అది ఎంతో మనకు ఆశీర్వాదకరం. I always say this, that we can find faults or we can see setbacks in believers' life around us. మన చుట్టూ ఉన్నటువంటి విశ్వాసంలో ఉన్నటువంటి లోటుపాట్లను, వారి యొక్క పరిస్థితులన్నీ కూడా మనం చూస్తూనే ఉంటాం. అందువల్ల నేను ఈ యొక్క విషయాన్ని ఎక్కువగా చెప్తూ ఉంటాను. And I always say that we are unable to find good things or encouraging things in their lives. అందుచేత చాలా సార్లు మన జీవితాల్లో మన తోటి విశ్వాసంలో ఉన్నటువంటి మంచి విషయాలను మనము ఎప్పుడు కూడా గమనించము. The only thing when we remember the good things about them is during the funeral service. మన తోటి విశ్వాసుల్ని మనము వారి యొక్క మంచితనాన్ని ఎప్పుడు గుర్తిస్తామంటే వారి యొక్క సమాధి దగ్గర వాళ్ళని పాతి పెట్టేటప్పుడు మాత్రమే జ్ఞాపకం చేసుకుంటాం.
That is very pitiful condition of ourselves. నిజంగా అది మన గురించి మనము చాలా చింతించవలసినటువంటి వారంగా మనం ఉన్నాం. Paul, even though the believers at Philippi have many drawbacks, he remembers them with a good heart. ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి తన తోటి సహోదరులు విశ్వాసుల్లో ఎన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ కూడా తను వారిని గురించినటువంటి జ్ఞాపకాన్ని కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాం. He will be correcting them where the corrections are needed. ఎక్కడెక్కడైతే వారు సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందో అక్కడ వాళ్ళని సరి చేస్తూనే ఉన్నాడు. But at the places where he needs to appreciate, he appreciates. ఎక్కడైతే వారిని ప్రోత్సాహపరచాలో వారికి మెప్పును అనుగ్రహించాలో అక్కడ వారిని గురించినటువంటి మెప్పును కూడా ఘనతను కూడా చూపుతూనే ఉన్నాడు. Where he needs to provide support, he supports. ఎక్కడైతే వారి యొక్క అవసరాలు ఉన్నాయో తన యొక్క సహకారం ఉందో అక్కడ వారికి సహకారం అందిస్తూనే ఉన్నాడు. Where they need prayers, he is praying. వారికి ప్రార్థన అవసరం ఉన్నప్పుడు అంతా కూడా వారి గురించినటువంటి ప్రార్థనా జీవితాన్ని పౌలు కలిగి ఉన్నాడు. Now here he says that it is good for me that I remember about you like this. అందుచేత పౌలు పలుకుతున్న మాట మనం చూస్తే నా బంధకాలలో ఉండి కూడా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాం, ఇది నాకు ధర్మమే అనేటువంటి మాట మనం చూస్తున్నాం. Why he is saying that? ఎందుచేత ఆ మాట పలుకుతున్నాడు? The first thing he says is, I have you in my heart. మొట్టమొదట పౌలు చెప్పేటువంటి మాట, మీరందరూ కూడా నా యొక్క హృదయంలో ఉన్నారు, నా హృదయంలో మిమ్మల్ని ఉంచుకొని ఉన్నాను అనేటువంటి మాట మనం గమనిస్తాం. Yes, my dear brothers and sisters, those who are in my heart, in our heart, we love them. నా ప్రియ సహోదర సహోదరులారా, ఎవరైతే మన యొక్క హృదయాల్లో ఉంటారో వారిని గురించినటువంటి చింత, వారి పట్ల ప్రేమ మనం కలిగి ఉంటాం. We think about them, we worry about them, we want good things to happen to them. వారికి ఎప్పుడు కూడా మంచి జరగాలని వారి గురించినటువంటి చింత, వారిని గురించినటువంటి ఆ యొక్క పట్టింపు మనకు ఎప్పుడు కూడా ఉంటుంది. Here Paul has the believers of Philippians in his heart. ఇక్కడ ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు అందరూ కూడా తన యొక్క హృదయాల్లో పౌలు ఉంచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. The reason here is about their spiritual condition. ఆ కారణం ఎందుకు తన హృదయంలో ఉంచుకున్నాడో మనం చూస్తే వారి యొక్క ఆత్మీయ స్థితిని బట్టి. In two things they are connected to him. రెండు విషయాల్లో వారు పౌలుతో కూడా ఏకీభవించే వారుగా ఉన్నారు. First, defense of gospel. మొట్టమొదటి సువార్త విషయమైనటువంటి విషయంలో. And second, for the confirmation of the gospel. తర్వాత ఏదైతే సువార్త ప్రకటిస్తున్నారో దాన్ని స్థిరపరచడంలో ఈ రెండు విషయాల్లో వారు పౌలుతో ఏకీభవిస్తున్నట్టుగా చూస్తాం. In the defense of gospel and confirmation of gospel, these are two very important aspects that we should be looking at. మనం ఇక్కడ జాగ్రత్త చూస్తుంటే ఏంటంటే ఆ సువార్త పక్షంగా వాదించడంలోను సువార్తను స్థిరపరచడంలోను వారు పౌలుతో ఏకీభవిస్తున్నట్టుగా మనం ఇక్కడ రాయబడినట్టుగా మనం చూస్తాం. My dear brothers and sisters, it is many a times very difficult for us to defend gospel. నా ప్రియ సహోదర సహోదరులారా, చాలా సమయాల్లో మనం సువార్త విషయంలో వాదించిన విషయంలో మనం వెనకబడిన వారంగా ఉంటున్నాం. Defending gospel is not about arguing about it. ఇక్కడ రాయబడినట్టుగా సువార్త యందు వాదించుట అంటే వాదోపవాదాలు పెట్టుకోవటం అని కాదు. It is about through our preaching, teaching and living, showing that gospel is the right. మన యొక్క జీవితం ద్వారా, మన యొక్క బోధ ద్వారా, మన యొక్క ఉపదేశం ద్వారా సువార్త అనేది ఎంత చక్కగా ఉంటుందో ఆ నిజమైనటువంటి క్రీస్తు గురించిన సువార్తను వారికి చూపించటం. Many a times we are very good preachers of the gospel, but we are not good enough to live the gospel. చాలా సార్లు మన విషయాల్లో మనం చూస్తే మన సువార్తను చక్కగా బోధించే వారంగా ఉంటాం, కానీ దాని ప్రకారం జీవించే వారంగా మనం చాలా సార్లు ఉండటం లేదు. As we continue to read, we will see that Paul is encouraging the believers of Philippians to live a life which is in accordance to gospel. ఇక్కడ పౌలు ఆ యొక్క పరిశుద్ధులకు రాస్తూ
మీరు ఏదైతే మీ సువార్త చెప్తున్నారో దానికి దాని ప్రకారం మీరు జీవించాలి అనేటువంటి అపేక్ష కలిగి ఉన్నట్టుగా మనం ఇక్కడ గమనిస్తాం. Our life should be worthy of the gospel. మనం ఏ సువార్త అయితే ప్రకటిస్తున్నామో ఆ యొక్క సువార్తకు తగిన విధంగా మన యొక్క జీవితాలు కూడా ఉండాలి. That is what is the defense of gospel. దాన్ని మనం సువార్త, ఆయన పౌలు పలికిన మాటలో సువార్త యందు మీరు వాదించుటేందనే మాటను మనం దీని అర్థంగా మనం గమనించగలం. Many a times it happens that during gospel meetings, చాలా సార్లు సువార్త ఈ యొక్క సభలలో ఏం జరుగుతుందంటే we have very good sound arrangements and music arrangements. మనకు చక్కటి ఈ మైకులు విషయంలో కానివ్వండి, తర్వాత మన యొక్క వాయిద్యముల విషయంలో ఇవన్నీ కూడా చక్కగా మనం కలిగి ఉంటాం. Stage arrangements and light arrangements and sitting arrangements. కూర్చునేటువంటి ఆ యొక్క విధానంలో కానీ, తర్వాత స్టేజ్ ని డెకరేట్ చేయడం విషయంలో కానీ, ఇవన్నీ కూడా అన్ని కూడా చక్కగా ఉంటాయి. And we have very good people who come and listen to the gospel also. అదే విధంగా సువార్తను చక్కగా వినటానికి ఆశతో వచ్చినటువంటి వారిని కూడా మనం కలిగి ఉంటాం. But many a times, I think you might have observed that when there are very few who believe in the gospel. మీరు జాగ్రత్తగా మీరు ఒకవేళ గమనించి ఉంటే చాలా సార్లు ఇవన్నీ ఉన్నా కూడా సువార్తను అంగీకరించేవారు చాలా తక్కువగా మనకు కనపడతారు. I have found two reasons behind this. దీనికి రెండు కారణాలు దానికి వెనుక ఉన్నట్టుగా నేను గమనించాను. One reason is the oneness in the believers who are there. మొట్టమొదటిది ఏంటంటే వారి అక్కడ ఉన్నటువంటి చేరి వచ్చినటువంటి విశ్వాసులలో, సంఘంలోని విశ్వాసులో ఏక మనస్సు లేకపోవడం. In John chapter 17, Lord is praying 2 times about the same matter. ఇదే విషయాన్ని యేసు ప్రభువారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో తన యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ, తండ్రి నీవు నేను ఏకమై ఉన్నలాగున వీరును మనందరము కూడా ఏకమై ఉండాలనేటువంటి మాట ప్రభు పలికినట్టుగా చూస్తాం. Why he is praying that we should be one in him? ఎందుచేత యేసు ప్రభువారు మనమందరం కూడా ఏకమై ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు? So that the world may know that he is sent from the Father. ఎందుకు ఏకమైనలాగా ప్రార్థన చేశారంటే లోకం ఎరుగునట్లు. ఎందుచేతనంటే యేసు ప్రభువారు దేవుని చేత పంపించబడ్డాడనే విషయం లోకం ఎరుగునట్లుగా అందరము ఏక మనసు కలిగి ఉండాలని ప్రభు ప్రార్థన చేశారు. Be it Ephesians, be it Philippians, be it Colossians, we see in epistles of Paul, he is demanding believers that they should be in one accord. పౌలు తన యొక్క పత్రికలన్నింటిలో కూడా గలతీయులకు రాసిన, ఎఫెసీయులకు రాసిన, ఫిలిప్పీలకు రాసిన కూడాను వారి నుంచి గొప్పగా ఆశిస్తున్నటువంటి విషయాన్ని ఏంటంటే వారందరం కూడా ఒక మనసు, ఏక మనసు కలిగి ఉండాలనేటువంటి మాటను పౌలు పలుమార్లు పలికినట్టుగా చూస్తాం. The second reason that I observe is, రెండో విషయం నేను గమనించింది ఏంటంటే, when the unbelievers are there sitting in the gospel meeting, సువార్త సభలలో అవిశ్వాసులందరూ కూడా కూర్చుని ఉన్నప్పుడు we believers are moving around here and there, taking pictures and selfies and talking, chit-chatting around. మనము విశ్వాసులంగా మన పాటికి మనము మన ఇష్టానుసారంగా మనం తిరుగుకుంటూ, మనం సెల్ఫీలు తీసుకుంటూ, ఫోటోలు తీసుకుంటూ మన పనులు మనం చేస్తూనే ఉంటాం. And that shows these unbelievers that this gospel is not important for us. దీని ద్వారా అవిశ్వాసులకు ఏమని అర్థమవుతుందంటే ఈ యొక్క సువార్త అంత ప్రాముఖ్యమైనది ఏమీ కాదు అని వారు అనుకుంటారు. And therefore they are also not interested in this. అందుచేత వచ్చినటువంటి అవిశ్వాసులు కూడా దేవుని యందు నమ్మిక ఉంచడానికి కూడా వెనకంజ వేస్తారు. My dear brothers and sisters, when gospel is been preached, నా ప్రియ సహోదర సహోదరులారా, ఈ యొక్క సువార్త ప్రకటించేటప్పుడు I also suggest and I recommend this, that there should be a team of faithful believers who sit in a room or backstage praying for the audience that has come. తప్పకుండా విశ్వాసులందరికీ కూడా నేను ఇచ్చేటువంటి ఒక మంచి సలహా ఏంటంటే, సువార్త చెప్పబడుతున్నప్పుడు మీరు ఒక గుంపుగా ఆ యొక్క స్టేజ్ వెనకాల ఎక్కడో ఒక గుంపుగా చేరి ఆ యొక్క వచ్చినటువంటి అవిశ్వాసుల హృదయాలు కరుగునట్లుగా ప్రార్థన చేయడం అది ఎంతో మంచి విషయం.
not all believers have to go there. Few should be there, dedicated separately, who have this burden to pray, be separated and continue to pray for the gospel meeting. అందరు విశ్వాసులు వెళ్ళి అలాగ ప్రార్థన చేయాలన్న ఉద్దేశం కాదు, కానీ ఎవరికైతే సమర్పణ ఉందో, ఎవరికైతే ఆ యొక్క భారం ఉందో, వాళ్ళు కొంతమంది విశ్వాసులు వెళ్ళి అలాగ ప్రార్థన చేయడం అది ఎంతో శ్రేయస్కరం. And remaining brethren, believers should be attentively listening to the gospel. మిగతా ఉన్నటువంటి విశ్వాసులు, సహోదరులందరూ కూడా చాలా జాగ్రత్తగా చెప్పబడుతున్నటువంటి సువార్తను వింటూ కూర్చోవాలి. Many a times we believers think that gospel is for unbelievers. చాలా సార్లు విశ్వాసులుగా మనం ఏమనుకుంటామంటే సువార్త అనేది అవిశ్వాసులకి కాదు అని. My dear brothers and sisters, gospel is for everyone. నా ప్రియ సహోదరులారా, సువార్త అనేది మనకందరికీ. Even believers, they fall in sin. ఎంచేతనంటే విశ్వాసులు కూడా పాపములో పడేటువంటి ఆ యొక్క అవకాశాలు ఉన్నాయి కాబట్టి. And therefore they also need to get pierced by the Holy Spirit. అందుచేతనే విశ్వాసులు కూడా దేవుని యొక్క వాక్యం చేత వారు పొడవబడిన వారుగా తప్పకుండా ఉండాలి. The unbelievers will be pierced by Holy Spirit from outside, but here in believers it will be from inside. బహిరంగంగా అవిశ్వాసులు అయినటువంటి వారికి ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క వాక్యం అందిస్తున్నప్పుడు వారి యొక్క హృదయంలో వారు పొడవబడతారు. అదేవిధంగా విశ్వాసులంగా మనము అంతరంగికంగా ఆ యొక్క సువార్త చెప్పబడుతున్నప్పుడు మన హృదయంలో మనము పొడవబడి మన యొక్క జీవితాలను సరి చేసుకుంటాం. Our life and our living is the difference for the gospel. కాబట్టి సువార్త విషయంలో మన యొక్క జీవిత విధానం అంతా కూడా సువార్తకి అనుగుణంగా ఉండేటట్లుగా మనం జీవించవలసిన వారమైంటున్నాం. Not only that, our life is also confirming gospel. అంత మాత్రమే కాదు, మనం జీవించేటువంటి జీవితము మనం చెప్తున్నటువంటి సువార్తని అది స్థిరపరిచేదిగా ఉంటుంది. What do we mean by confirming the gospel? సువార్తను స్థిరపరచడం అంటే ఏమిటి? Gospel is not just being saved from the sin and penalty of sin. సువార్త అంటే మన యొక్క పాపముల నుంచి దానికి వచ్చేటువంటి శిక్ష నుంచి మనము రక్షించబడడం మాత్రమే కాదు, but it is about the future. ఆ యొక్క సువార్త అనేది మన యొక్క భవిష్యత్తుకు సంబంధించింది. It is about the future hope that we have in Lord Jesus Christ. యేసు ప్రభువారిలో మనకున్నటువంటి నిరీక్షణ ఆ యొక్క సువార్త ద్వారా మన యొక్క హృదయాల్లో స్థిరపరచబడుతుంది. The one who trusts in him, believes in him and is saved will be looking forward for the coming of Lord Jesus Christ. ఎవరైతే యేసు ప్రభువారి నుండి విశ్వాసం ఉంచి రక్షించబడతారో వారు యేసు ప్రభు యొక్క రాకడ కొరకు ఎంతో నిరీక్షణ కలిగిన వారుగా ఉంటారు. And that hope with which they are looking forward is confirmation for the gospel. కాబట్టి సువార్త స్థిరపరచబడడం ఏంటంటే మనము రక్షించబడిన తర్వాత ఆ యొక్క నిరీక్షణ కలిగి యేసు ప్రభు కోసం ఎదురు చూడడమే ఆ యొక్క సువార్తను స్థిరపరచడం. And Paul says that you are in my heart because you are defense and confirmation of gospel. అందుచేతనే పౌలు పలుకుతున్నటువంటి మాట, మీరందరూ కూడా నా యొక్క హృదయంలో మిమ్మల్ని ఉంచుకున్నాను. ఎందుచేతనంటే మీరు సువార్త పక్షంగా వాదించిన విషయంలోను దాన్ని స్థిరపరచడం విషయంలోను మీరు ఎంతో నాతో కూడా పాలివారైనారని. And by doing this, you are partakers of my grace. కాబట్టి ఈ యొక్క విషయాల్లో మీరు ఉండటం వలన మీరు నాతో కూడా దేవుని కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు. The grace of God that is bestowed upon me, you are also partakers of it. ఏ దేవుని కృప అయితే నా పైన కుమ్మరించబడిందో ఆ కృపలో మీరు కూడా నాతో కూడా పాలివారై ఉన్నారని పౌలు పలుకుతున్నటువంటి మాట. Now once again here Paul is not talking about the grace needed for salvation. ఇక్కడ రక్షణకు అవసరమైనటువంటి కృపను గురించి మరొకసారి పౌలు మాట్లాడటం లేదు. He's talking about the grace needed for a good Christian living. క్రైస్తవ జీవితానికి అవసరమైనటువంటి కృపను గురించి మాత్రమే పౌలు మాట్లాడుతున్నాడు. As we continue to verse 8, 9 and 10. తర్వాత మనము 8, 9 వచనాలు మనం చదువుకుంటూ వెళ్తే క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి first we saw that they are in his heart. Pardon, brother? First we saw that the Philippians are in his heart. Yes.
మొట్టమొదటిగా మనం చూచింది ఫిలిప్పీలో ఉన్నటువంటి పరిశుద్ధులు విశ్వాసులు అందరూ కూడా పౌలు యొక్క హృదయంలో ఉన్నారు. Now, verse 8 says that I long for you. 8వ వచనాన్ని మనం గమనించినట్లయితే వారిని చూడాలనేటువంటి వారందరి మీద ఉన్నటువంటి అపేక్ష పౌలుకి ఎంత ఉందో అది మనం చదవగలం. 8వ వచనం చదువుతున్నాను. 9వ వచనం వచ్చినప్పుడు, Okay. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారు అవుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి విషయములతో నిండుకున్న వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. So here he longs for them. వారిని గురించినటువంటి అపేక్ష ఎదురు చూపు కలిగినటువంటి వాడుగా పౌలు కనిపిస్తున్నాడు. Because he loves them in Lord Jesus Christ. ఏం చేస్తారంటే యేసు క్రీస్తు ప్రభువారిలో వారిని ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి పౌలు మనకు కనపడుతున్నాడు. It is not only loving them in Lord Jesus Christ, but also loving them as Lord loves them. యేసు క్రీస్తు ప్రభువారిలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమను చూపించడం మాత్రమే కాదు, యేసు ప్రభు వారిని ఎంతగా ప్రేమిస్తున్నాడో అంత ప్రేమను కూడా తను కనపరుస్తున్నాడు. Now, we understand that he cannot love them as Lord Jesus Christ, but he's talking about the sacrificial love for them. వారిని యేసు ప్రభు అంత ప్రేమగా వారిని చూడకపోయినా కూడా వారి యొక్క త్యాగపూరితమైనటువంటి జీవితం పట్ల తన యొక్క ప్రేమను కలిగి ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం. Here in English it says bowels of Jesus Christ, which means the deepest emotions are coming out for them. అనగా మనం ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు దేవుని యొక్క పాత్రలుగా, అంటే మనం ఎలా చెప్పొచ్చంటే పౌల్లో ఉన్నటువంటి ఆ యొక్క భావోద్రేకాలు వారి పట్ల ఎంతో అధికంగా ఉన్నట్టుగా మనం చూస్తాం. And because of this love, he is praying for them. ఆ యొక్క ప్రేమను బట్టే పౌలు వారి గురించి చాలా చక్కటి ప్రార్థన చేస్తున్నాడు. Look at this prayer carefully. ఈ యొక్క ప్రార్థన పౌలు వారి గురించి చేసిన ప్రార్థన ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం. He is praying that their love may abound yet more and more. వారి యొక్క ప్రేమ అంతకంతకు అభివృద్ధి పొందాలని అనేటువంటి మాట పౌలు పలుకుతూ అది ప్రార్థన చేస్తున్నాడు. Till now we have not seen any of the drawbacks about the Philippians. ఇంతవరకు మనము ఆ ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి ఎలాంటి లోటుపాట్లు కూడా మనం చూడలేదు. But this is the first place where he is giving us a hint there was some trouble in the assembly at Philippi. ఫిలిప్పీలో ఉన్నటువంటి ఆ యొక్క సంఘానికి ఒక సూచన ఇస్తూ ఉన్నాడు ఈ యొక్క ప్రార్థన ద్వారా, ప్రేమ విషయంలో మీరు అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని. Regarding loving one another, loving the unbelievers also for their salvation, they are lacking. వారు అవిశ్వాసుల పట్ల వారు ఒకరికి ప్రేమ కలిగి ఉండటంలో, అలాగే అవిశ్వాసులను జాగ్రత్తగా ప్రేమించడంలో వారు ఎంతో వెనుకబడి ఉన్నారనే విషయాన్ని తన యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేస్తున్నాడు. We will be studying about their lack in love in coming chapters. ఇంకా తర్వాతి అధ్యాయాల్లో వారి యొక్క ప్రేమ ఎందుకు తగ్గిపోతుందో, వెనుకబడిందో మనం గమనిస్తాం. But here what he says is their love must grow in two things: one, in knowledge, and two, in all judgment. ఇక్కడ పౌలు చేసిన ప్రార్థనలో వారి యొక్క ప్రేమ రెండు విధాలుగా అభివృద్ధి పొందాలని ఆయన ప్రార్థిస్తున్నాడు. మొట్టమొదటి అనుభవ జ్ఞానంలో, సకల విధమైన అనుభవ జ్ఞానంలో అది ఉండాలి. తర్వాత అంతకంతకు అభివృద్ధి పొందాలి అనేటువంటి రెండు విషయాలను పౌలు ప్రార్థన చేస్తున్నాడు. Now when he says that their love must be filled with knowledge, it is very important to know how to love and whom to love. అక్కడ పౌలు చేస్తున్న ప్రార్థనలో మీ యొక్క ప్రేమ అనుభవ జ్ఞానముతో కూడిందిగా ఉండాలి అనేటువంటి విషయంలో మనం జాగ్రత్తగా నేర్చుకోవాల్సినటువంటి పాఠాలని, ఎవరి ప్రేమించాలి, ఎలాగ ప్రేమించాలి అనేటువంటి జాగ్రత్తను మనం కలిగి ఉండవలసిన వారమైనాం. There are times where love should take back seat and judgment should take front seat. చాలా విషయాల్లో కొన్ని సమయాల్లో ప్రేమ చూపించడానికి బదులుగా కొన్నిసార్లు తీర్పు తీర్చవలసినటువంటి ఆ యొక్క సమయం కూడా వస్తుంటుంది. Yes, and there are times when love should be seen in the judgment.
ఆ యొక్క ప్రేమ మనం ఇచ్చేటువంటి తీర్పులో లేదా గద్దింపులో కూడా ఆ యొక్క ప్రేమను మనం గమనించగలం. So, understanding the knowledge of filled love is very important for believers. కాబట్టి విశ్వాసంగా మనకి అనుభవ జ్ఞానము తర్వాత ప్రేమ అనేటువంటి అంశాలు చాలా ప్రాముఖ్యంగా కనపడుతున్నాయి. Love generally in human terms is an emotional emotion. మానవ పరంగా మన లోకస్తుల ప్రకారంగా మనం చూస్తే ప్రేమ అనేది ఒక భావోద్రేకంగా మనం చూస్తాం. But in relation with God or Christian love is not only emotion, but it is showing our responsibility. కానీ విశ్వాసులంగా దేవుని బిడ్డలంగా దేవుని యొక్క ప్రేమను మనం పోల్చి చూచుకుంటే మన యొక్క ప్రేమ అది అనుభవ జ్ఞానంతో ఉండాలి. కెన్ యు ప్లీజ్ రిపీట్ వన్స్ అగైన్? It is regarding responsibility. మన యొక్క ప్రేమ బాధ్యతతో కూడినదిగా ఉండాలి. For God so loved the world. మనం చూస్తాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. That word so is very important and very appropriately put there. కానీ గాడ్ సో లవ్డ్ దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడో మిగతా విషయాల్లో చాలా జాగ్రత్తగా పొందుపరిచాడు. Why so? Because there are many blocks, hurdles for God to love us. ఏం చేస్తారంటే దేవుడు మనల్ని ప్రేమించడానికి మనకెన్నో అడ్డుగోడలు ఉన్నాయి, మనలో చాలా పొరపాట్లు ఉన్నాయి. దేవుడు మనల్ని ప్రేమించడం చాలా కష్టం. But then he is God and he has overcome every hurdle to love us. కానీ దేవుడు కనుక ఆయన ప్రతి అడ్డంకిని తొలగించుకుంటూ మనల్ని ప్రేమించాడు. We, the fallen ones, the unrighteous ones, the sinners, the unworthy ones, he showed his love towards us by giving his only begotten son upon the cross. మనకు ఏ మాత్రం కూడా యోగ్యత లేనటువంటి మనల్ని, ఏ మాత్రం కూడా మనము పాపంలో జీవిస్తున్న మనల్ని, అనీతిమంతులైనటువంటి మనల్ని మన కోసం దేవుడు తన అద్వితీయ కుమారుని పంపించి శిలువలో మరణించిన మట్టుకు మనల్ని ప్రేమించాడు. When we need to show love, we start seeking the worthiness of the person whom we should be showing love. కాబట్టి మనము కూడా ప్రేమించేటువంటి సమయాల్లో మనం ప్రేమించేటువంటి వ్యక్తులు ఆ యొక్క అర్హత వాటన్నిటి కూడా మనం గమనించి వాటికి అతీతంగా మనం ప్రేమించవలసిన వారమై ఉంటున్నాం. We do that. We do that. We should not be doing that. ఓకే, మనము ఆ విధంగా ఉండవలసిన విధంగా మనం ఉంది, మన ప్రేమ ఆ విధంగా ఉండాలి. My dear brothers and sisters, it is also very important as we come to verse 10 to see that he says that that believers may approve things that are excellent. 10 మనము తెలుగు బైబిల్లో 10-11 వచనాలు కలిపి ఉన్నాయి. పౌలు రాస్తున్నటువంటి మాట, మీరు శ్రేష్టమైన కార్యాలను వివేచింపగలవారవ్వాలి అనేటువంటి మాట కూడా పలుకుతున్నాడు. Colossians chapter 3 verse 1 and 2 tells us that the most excellent things are about heavenly things, the things coming from above. మనము కొలస్సీలకు రాసిన పత్రికలో మనం చూస్తే మనం విశ్వాసంగా మనము పైనున్న వాటిని వెదకాలి, దైవ సంబంధమైనటువంటి పైన ఉన్నటువంటి వాటిపైన, నాణ్యమైన వాటిపైన మన యొక్క ధ్యానాన్ని ఉంచాలనే మాటలు మనం చూస్తాం. And now the choices that we make are very important for us. కాబట్టి మనము చేసుకునేటువంటి చాలా ఎంపికల్లో మనం చాలా జాగ్రత్త కలిగిన వారంగా మనం ఉండవలసింది. Last month there was a news about a colonel being terminated from army services. పోయిన నెలలో ఒక కల్నల్ గారు తన యొక్క సర్వీసెస్ నుండి తొలగించబడ్డారు. He was a Christian. ఆయన క్రైస్తవుడు. And being Christian and in army there are some systems regarding religious purposes. సైన్యంలో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. కానీ ఈయన క్రైస్తవుడిగా అక్కడ ఆ సైన్యంలో ఉన్న కారణం చేత in army they have a common temple. ఈ యొక్క సైన్యంలో అందరికీ కూడా ఒకే ఒక ఆరాధించుకున్నటువంటి స్థలం, ఒక అందరికీ సంబంధించినటువంటి ఒక దేవాలయం ఉంటుంది. They will have Hindu gods there, they will have Gurudwara, they will have masjid, and they will also have a photograph of Jesus
put on the wall where Christians can go and pray. అందరికీ ఒకే స్థలంలో ఉన్నటువంటి ఆ యొక్క దేవాలయంలో హిందువులకి సిక్కులకు సంబంధించినవి ఉంటాయి. అలాగే యేసుప్రభు వారి యొక్క ఫోటో కూడా అక్కడ ఉంటుంది ప్రార్థన చేసుకోవడానికి. So, being a leader or the leader of the station, he was supposed to go and take arti of the idols of Hindu gods. ఆయన ఆ యొక్క నాయకుడుగా, ఆ యొక్క సమాజానికి నాయకుడుగా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహాలు వాటినన్నిటిని ఆయన శుభ్రపరిచేవాడిగా, దాన్ని జాగ్రత్తగా చూసుకునేవాడిగా ఈయన యొక్క బాధ్యత ఉంది. But he denied to do that. కానీ ఆ యొక్క పని చేయటానికి ఆయన నిరాకరించాడు. He said, "I'm not going to worship idols because I am Christian." నేను క్రైస్తవుని కనుక నేను ఈ యొక్క విగ్రహాలకు నేను నమస్కరింపను అనే మాటను చాలా స్పష్టంగా వాళ్ళకి చెప్పాడు. Now, the army commanders, they all asked his Christian colleagues to help him understand that this is important for the soldiers. అక్కడ సైన్యంలో ఉన్నటువంటి సైన్యాధికారులు, కమాండర్స్ అంతా కూడా అక్కడ ఉన్నటువంటి తోటి క్రైస్తవులను కొంతమందిని పిలిచి ఈయనకు కొంచెం అర్థమయ్యేటట్టుగా చెప్పండి అని వారికి కూడా చెప్పారు. But he didn't agree with them. కానీ వారితో ఆయన ఏకీపించలేదు. Then they called a pastor also to counsel him. ఇంకొక మాస్టర్ తీసుకొని వచ్చి ఆయనకు కొంచెము కౌన్సిలింగ్ కూడా ఇప్పించారు. A pastor was saying that it is okay if you do idol worship. పాస్టర్ గారు ఏం చెప్పారంటే, ఏం పర్లేదు, నువ్వు ఆ యొక్క ఉద్యోగులు ఉన్నావు కాబట్టి ఆ యొక్క విగ్రహాలతో మొక్కడమే ఏం తప్పలేదు అన్నాడు. But he did not agree. కానీ అక్కడ కూడా ఆయన ఒప్పుకోలేదు. Finally, army terminated his services without pension or any benefits from the army. ఏ విధమైనటువంటి ఆయనకు రావాల్సినటువంటి ఏ యొక్క బెనిఫిట్స్ ఏవి లేకుండా ఆయనని ఆ యొక్క సైన్యాన్ని నుంచి తొలగించారు. No pension, no ration, nothing. He was just terminated. ఎలాగంటే ఆయనకు పెన్షన్ ఇవ్వబడలేదు, తర్వాత ఆయనకు రావాల్సినటువంటి ఎలాంటి అర్హత కూడినటువంటి వాటి ఏవి కూడా ఆయనకు ఇవ్వలేదు వారు. What did he choose? ఇప్పుడు ఈ యొక్క సైన్యంలో ఉన్నటువంటి ఈ యొక్క కళ్ళను ఏమి ఎంచుకున్నాడో మనం చూస్తే, This colonel chose the heavenly thing. ఆ యొక్క కళ్ళను ఎంచుకుంది పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి విషయాలు మాత్రమే. He chose gospel and the truth. ఆయన సువార్తను పైన దృష్టి ఉంచాడు, తర్వాత తన యొక్క క్రైస్తవ జీవితాన్ని దానికి అన్వయించుకొని చూశాడు. He chose the faith. తన యొక్క విశ్వాసాన్ని అక్కడ కనపరిచాడు. My dear brothers and sisters, నా ప్రియ సహోదర are we ready to choose the more excellent things in our life? మన యొక్క జీవితాల్లో విశ్వాసంగా మనము ఉన్నతమైనటువంటి వాటిని మనము ఆశించేటువంటి పరిస్థితుల్లో, ఎంపిక చేసుకునే పరిస్థితుల్లో మనం ఉన్నామా? Finally, in verse 11, Paul says that we should be filled with fruits of righteousness which come through Lord Jesus Christ for the glory of God. అందుచేతనే పౌలు తన యొక్క ప్రార్థనలో ఏమంటున్నాడంటే, మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలాలతో మీరు నిండుకొని క్రీస్తు దినం వరకు, అంటే దేవునికి మహిమ కలిగేలాగా మీరు నీతి ఫలాలతో నిండుకోవాలనే ప్రార్థన ఇక్కడ చేస్తున్నాడు. The fruits of righteousness, as we read in 1 John chapter 3 verse 7. యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఈ యొక్క నీతి ఫలాల గురించి మనం చూస్తే, 1 John chapter 3 verse 7. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే చాప్టర్ 1 verse 7 మూడవ అధ్యాయం Chapter 3 verse 3వ 7. అధ్యాయము 7వ వచనం. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మను మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. Yes, the righteous life is the fruit of righteousness. మన యొక్క నీతివంతమైనటువంటి జీవితం ఏంటంటే, ఆయన నీతిమంతుడు అన్నట్టుగా ఆ యొక్క నీతివంతమైన ఫలాలను ఫలించడమే ఈ యొక్క నీతితో కూడిన ఫలాలను మనం చూస్తాం. This righteous life is because of salvation in Lord Jesus Christ. యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా మనం రక్షించబడిన ఆ యొక్క కారణం చేత మనం యొక్క నీతివంతంగా మనం జీవించగలం. He is not under the Mosaic law. మనము మోషే ధర్మశాస్త్రం కింద లేము, కానీ
but he is under spiritual law, the law of Lord Jesus Christ. మనం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రభుత్వం కింద మనం జీవిస్తున్నాం. It is about love, loving our God and loving our neighbors. మనమంతా కూడా దేవుణ్ణి ప్రేమించటం, అలాగే మన పొరుగు వారిని ప్రేమించటం ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. And in that, whatever we do is a righteous thing. సో దాని ద్వారా ఆ రెండు ఆజ్ఞలు పాటించడం ద్వారా మనం చేసే ప్రతి క్రియ కూడా అది నీతితో కూడినదిగా ఉంటాయి. And God's grace is needed to live the righteous life. నీతివంతమైనటువంటి జీవితాన్ని జీవించడానికి దేవుని యొక్క మహాకృప మనకు ఎంతో అవసరమైంది. And therefore he is to be glorified and praised for the righteous life. కాబట్టి మనం నీతివంతంగా జీవించడం ద్వారా దేవునికి మహిమ ఘనత కలగాలని ఆయన ఆశిస్తున్నాడు. With this passage, my dear brothers and sisters, we understand how we should be praying and caring for our fellow believers. మన జాగ్రత్తగా మనం ఈ యొక్క వాక్య భాగంలో ఈ యొక్క ప్రార్థనలో మనం చూస్తే మనం ఏ విధంగా మన యొక్క సహోదరుల పట్ల మనకున్నటువంటి వైఖరిని అది తెలియజేస్తుంది. May Lord help us to continue understanding these passages and live according to these words. మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగాన్ని ప్రభు ఆశీర్వదించి ఆ విధంగా మనం మన యొక్క జీవితాలను జీవించడానికి ప్రభు తన యొక్క మహాకృప మనకందరికీ దయచేయను గాక. And thank Lord for this wonderful opportunity, and may all glory, honor, and praises be unto God in blessed name of our Lord and Savior Jesus Christ. అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తూ మనందరి ద్వారా యేసుక్రీస్తు ద్వారా దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలగాలని ఆశిస్తున్నాను. My special thanks to Brother Rufus, who has really saved us this day. No, brother. Actually, I didn't open my laptop and there was no power here. I joined a little bit late. Okay, thank you, brother. Thank you so much. Thank you so much, brother. Thank you. మంచిది ప్రియులరా, ఈ ఉదయకాలము 4579వ రోజున మార్నింగ్ కాన్ఫరెన్స్ లో మనమందరం చేరి వచ్చి చక్కని ప్రారంభము, 2 పాటలు పాడారు, 2 వాక్యం కొరకు ప్రార్థన చేశారు. మరి ముఖ్యంగా బ్రదర్ పాలూరి జాన్సన్ గారు చాలా చక్కని సందేశాన్ని అందించారు. ఫిలిప్పీ పత్రికలో నుండి స్వార్థ యొక్క విశిష్టత విశేషము వివరిస్తూ మనము నీతి ఫలాలు ఫలించాలని హెచ్చరించారు. అప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది అని వాక్యము అందించారు. వారికి ప్రేమపూర్వక వందనాలు. అలాగనే మన బ్రదర్ రూఫస్ కుమార్ గారు కూడా సమయానికి మనకు అందుబాటులోకి వచ్చారు. సుధాకర్ బాబు గారు పాల్గొనలేకపోయారు. మరి రూఫస్ గారికి కూడా తెలియజేస్తున్నాను. వందనాలు బ్రదర్. నన్ను క్షమించండి, ఎందుకంటే నేను కొంచెం లేట్ అయ్యాను. ఏంటంటే పవర్ లేదు, సమయానికి తొందరగా కూర్చున్నాను, అద్దాలు కూడా పెట్టుకోలేదు, ఒకవైపు స్వెట్టింగ్ వస్తుంది. చక్కగా ట్రాన్స్లేట్ చేశారు, సమయానికి వినియోగపడ్డారు. అందుకు మరి ఇరువురికి ప్రేమపూర్వక వందనాలు. ప్రియులరా, మనం ఇప్పుడు వాక్యాన్ని ముగించుకుందాం. మన మధ్య పాల్ శ్రీరాములంకులు ఉన్నారు. వారు ప్రార్థన చేసి కూడిక ముగిస్తారు. పాల్ శ్రీరాములంకులు. అందరికీ వందనాలు. జీవంగల మా తండ్రి, ఈ దాసుని బలపరిచి ప్రభువా ఇచ్చిన వర్తమానం బట్టి స్తోత్రాలు. నాయన అధ్యక్షత వహించి నడిపిస్తున్న రవి మనోహర్ గారిని బట్టి, నాయన తండ్రి అదే తర్జుమా చేసిన రూపస్ గారిని బట్టి స్తోత్రాలు. పాటలు వారిని నాయన ప్రార్థించి వారి ప్రజలను బట్టి స్తోత్రాలు. నాయన కడని దినాల్లో ప్రభువా తండ్రి ఈ విధంగా మీ దయగల మాటలు వింటున్నాం. ఈ దాసుని బలపరిచి ప్రభువా తండ్రి నాయన ఈ ఫిలిప్పీ పత్రిక మార్చి నుంచి ప్రభువా తండ్రి అనేక విధాలుగా ప్రభువాన్ని దాసుని బలపరిచి వరుస ధ్యానాల్లో చూపుతున్నారు. ఈ 11వ వచనం వరకు నైనా వర్ణించిన స్తోత్రాలు. తిరిగినైనా మేము లోకంలోకి వెళ్తుండగా లోక మాలిన్యం అంటకుండా మీ వైపు చూస్తూ జీవించడం మీ కృపను గ్రహించమని చేరొచ్చిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ నాయన తండ్రి ఈ విధంగా విన్న వాక్యం హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా మేము జీవించటకు మీ కృప అనుగ్రహించమని మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బ్రదర్. ప్రియులరా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక చాలా ప్రత్యేకమైనది పౌలు రాసిన పత్రికల్లో. ఎందుకంటే ఆనందాల పత్రిక అంటారు దాన్ని. అందుని బట్టి దాంట్లోని
విశేషమైనటువంటి విషయాలను బ్రదర్ పాలూరు జాన్సన్ గారు ధ్యానించి అందించినందుకు వారికి మరొకసారి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ రోజు నాకు అధ్యక్షత వహించి నడిపించడానికి అవకాశం ఇచ్చినటువంటి మన ప్రియులు బర్నబాస్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. వారు మరికొన్ని పలుకులు పలికి ఈ కూడికను ముగిస్తారు.